హెచ్డిఎఫ్సి బ్యాంక్ అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, భీమ్, యూపీఐ ఇలాంటి యాప్స్ ద్వారా మనము పేమెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి. అయితే మనము ఈ గూగుల్ పే, ఫోన్పేలో క్రెడిట్ కార్డు కూడా యాడ్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపు నుండి రూపే క్రెడిట్ కార్డ్ అని కొంతమంది ప్రిఫర్డ్ కస్టమర్స్కి మెయిల్స్, మెసేజ్లు వస్తున్నాయి. దాంట్లో మీకు ఎవరికైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండి ఈ విధంగా మెయిల్స్ వస్తుంటే వర్చువల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి, యువర్ సెకండ్ క్రెడిట్ కార్డ్ ఈజ్ డిజిటల్ అని చెప్పేసి 3% క్యాష్ బ్యాక్ అని ఈ విధంగా వస్తుంటే మీరు వర్చువల్ క్రెడిట్ కార్డ్ని ఇమ్మీడియట్లీ 2-3 మినిట్స్లో యాక్టివేషన్ చేసుకోవచ్చు. మెసేజ్లు వస్తూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది మనము ఫోన్పే, గూగుల్ పేకి, పేటిఎంకి యాడ్ చేసుకుని మనం పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 2-3 డేస్ నుంచి వాడుతున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. దానికోసం మర్చెంట్ అకౌంట్ అయి ఉండాలి. వాళ్ళు మర్చెంట్ అకౌంట్ అయిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే వెళ్తుంది. కొన్ని క్యూఆర్ కోడ్లకి పేమెంట్ వెళ్ళదు, అది కొన్ని కండిషన్స్ ఉంటాయి. అయితే మర్చెంట్ అకౌంట్ అయి ఉంటే అక్కడ పేమెంట్ అయిపోతుంది. మీరు ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరూ ప్రిఫర్డ్ కస్టమర్స్కి వస్తుంది. అది ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, తెలుసుకోండి. క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్లో mycards.hdfcbank.com అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్లో చూడండి మై కార్డ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది క్లిక్ చేయండి, యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. చూడండి, ఒకవేళ కార్డు లింక్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. ఒకవేళ లింక్ లేకపోతే లింక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు నేను ఆల్రెడీ ప్రాసెస్ చేశాను, అందువల్ల కొన్ని స్క్రీన్ షాట్లు తీసి మీకు చూపిస్తున్నాను. అప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. ఇక్కడ చూడండి, గెట్ డిజిటల్ రూపే కార్డ్ అని చూపిస్తుంది. మీ యొక్క కార్డు కిందనే ఈ విధంగా చూపిస్తుంది. అప్లై నవ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీ యొక్క షేర్డ్ క్రెడిట్ లిమిట్ యూపీఐ రూపే అంటే మన యొక్క ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్, మన యొక్క పాత క్రెడిట్ కార్డుకి లిమిట్ ఎంత ఉందో అంతే లిమిట్ ఈ కొత్త రూపే క్రెడిట్ కార్డుకి కూడా వస్తుంది. మన యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉందో అంతే క్రెడిట్ లిమిట్ ఇస్తారనమాట. ఈ లిమిట్ ఇక్కడ మనకి చూపిస్తుంది. తర్వాత మనము ఒకవేళ డౌట్స్ ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. లేకుంటే మీకు మెసేజ్లు వస్తుంటాయి, ప్రిఫర్డ్ కస్టమర్స్ అయితే రిలేషన్షిప్ మేనేజర్ నేను నా నెంబర్కి కాల్ చేయండి అని. అంటే కస్టమర్ కేర్కి కాల్ చేయకుండా డైరెక్ట్గా ఒక సింగిల్ నెంబర్ ఉంటుంది 040తో యాడ్ అయ్యి, ఒక్కొక్క స్టేట్కి ఒకలాగా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా ఇమ్మీడియట్లీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. వాళ్ళు కానీ బిజీగా ఉంటే తిరిగి కాల్ బ్యాక్ చేస్తారు. అట్లా చేసినప్పుడు కూడా తిరిగి అడగొచ్చు, మనం యూపీఐ రూపే క్రెడిట్ కార్డు కావాలి యాక్టివేషన్ చేయండి అంటే చేస్తారు. వాళ్ళు లైన్లో ఉండి 2-3 నిమిషాలు అయిపోతుంది. లేదంటే స్వతహాగా మనమే చేసుకోవచ్చు. అది నేను ఈ వీడియోలో చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఈ విధంగా ఒకవేళ మీరు బ్యాంకు వాళ్ళని ఎవరిని కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ డిడ్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిప్రజెంటేటివ్ అసిస్ట్ యూ అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఆఫ్ చేసి పెట్టండి. అప్పుడు ఈ ఛానల్ కోడ్ LC12 అనేది ఇవేం అడగదు. ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయీస్ని కాల్ చేసి అడిగితే మాత్రం అప్పుడు వాళ్ళు చెప్పిన కోడ్స్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. నేను ఫస్ట్ టైం కాబట్టి యాక్టివేషన్ చేసుకోవడం కోసం వాళ్ళని అడిగాను, అందువల్ల నేను కోడ్స్ ఎంట్రీ చేశాను. మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేసి కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా చేసుకుంటేనేమో దీన్ని ఆఫ్ చేయండి. అది ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత మీరు సబ్మిట్ చేసేసేయండి. అక్కడ కింద ఏ విధంగా ఉందో అది కన్ఫర్మ్, కంటిన్యూ అట్లా ఉంటుంది, టచ్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగే ఛాన్స్ ఉంది. అది కొట్టిన తర్వాత కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేయమంటుంది. అప్పుడు మీ యొక్క క్రెడిట్ కార్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేయండి.
చేసినాక ఎక్స్పైరీ డేటు పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబరు ఎక్స్పైరీ డేట్ ఎంట్రీ చేసి ఐ అగ్రీ టిక్ మార్క్ పెట్టి వెరిఫై కార్డు టచ్ చేయండి. చేసిన తర్వాత కార్డ్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకొని కరెక్ట్గా ఇచ్చారంటే ఆటోమేటిక్గా వెరిఫై చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ కార్డ్ యాక్టివేట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత సెటప్ యువర్ కార్డ్ ఫర్ యూపీఐ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క యూపీఐ రూపే క్రెడిట్ కార్డు జనరేట్ అయిపోయింది. ఇక్కడ ఐ సింబల్ దగ్గర టచ్ చేస్తే మీ యొక్క కార్డ్ నెంబరు ఎక్స్పైరీ డేట్ మంత్ కనబడుతుంది. అది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత సివివి నెంబర్ దగ్గర ఉన్న ఐ సింబల్ దగ్గర టచ్ చేయండి. సివివి నెంబర్ కనబడుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎంటర్ న్యూ పిన్ అని అడుగుతుంది. మనము స్వతహాగా మన యొక్క 4 అంకెల నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఏదైనా ఒక పిన్ నెంబర్ ఎంట్రీ చేసుకోండి. రీఎంటర్ న్యూ పిన్ అని అడుగుతుంది. అక్కడ కొత్త పిన్ ఎంట్రీ చేయండి. ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ యొక్క కొత్త క్రెడిట్ కార్డు అంటే మనకి ఇమీడియట్లీ న్యూ యూపీఐ క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ అయిపోయింది. ఆ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలి. మన దగ్గర ఉన్న పాత హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు డీటెయిల్స్ ఎంట్రీ చేయకూడదు. మనకి ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు రీసెంట్గా స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, కార్డ్ డీటెయిల్స్ ఇందులో ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ మంత్ తర్వాత సివిఎం నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. చేంజ్ పిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. డన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన యొక్క గూగుల్ పేలో యాడ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. గూగుల్ పే ఓపెన్ చేయండి. మన అకౌంట్లో యాడ్ చేసి దాని కింద యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డు లాస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ యువర్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్లో క్రెడిట్ కార్డ్ లాస్ట్ 6 డిజిట్స్ అని ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ కార్డు యొక్క లాస్ట్ చివరి 6 అంకెలు ఇక్కడ ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత ఎక్స్పైరీ మంత్ ఇయర్ అడుగుతుంది. అది ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత కంటిన్యూ చేసేయండి. యారో మార్క్ క్లిక్ చేయండి లేదా కంటిన్యూ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఎంటర్ 4 డిజిట్ కార్డ్ పిన్ అని. మనం ఇంతకుముందు జనరేట్ చేసుకున్న పిన్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. కొత్త క్రెడిట్ కార్డు యొక్క పిన్ నెంబర్ ఎంట్రీ చేయండి. చూడండి, సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డు యాడ్ అయిపోయింది. మన గూగుల్ పేలో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పేమెంట్స్ అన్ని మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే అక్కడ పేమెంట్ ఆప్షన్లో రూపే క్రెడిట్ కార్డు సెలెక్ట్ అవుతుంది. తర్వాత పేమెంట్ చేసేయచ్చు. వాళ్ళది మర్చెంట్ అకౌంట్ అయి ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. కొన్నింటికి రాదు, వాటికి మాత్రం నార్మల్ మీ యొక్క సేవింగ్ అకౌంట్ నుంచి పేమెంట్ చేయండి. ఒకవేళ ఫోన్పేలో అయితే అకౌంట్ సెక్షన్కి వెళ్ళినాక రూపే క్రెడిట్ ఆన్ యూపీఐ అని కదా ఇక్కడ టచ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేసి ఉన్నాను. ఒకవేళ మీకు ఇక్కడ ఏం లేకపోతే యాడ్ న్యూ కార్డ్ అని వస్తుంది. ఈ రకం టచ్ చేయాలి. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కాబట్టి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అని టచ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క అకౌంట్కి ఫిక్స్ అయ్యి కనబడుతుంది. అకౌంట్ యాడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ పేటిఎం అయితే పేటిఎంలో ఇక్కడ లింక్ రూపే క్రెడిట్ కార్డ్ యూపీఐ అని ఉంటుంది. ఇది టచ్ చేసి మన యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే అయిపోతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకోవాలి. మన డీటెయిల్స్ ఫెచ్ అయిపోతుంది. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి మై కార్డ్స్లో మొత్తం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కనబడుతుంటాయి. మనం ఎప్పుడెప్పుడు ఎంతెంత చేసాం అనేది కనబడుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్ కూడా సపరేట్గా వస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇది యాక్టివేషన్ చేసుకున్నాక ఫస్ట్ 24 అవర్స్ ఓన్లీ 5,000 మాత్రమే పే చేయొచ్చు. 5,000 మించి చేయనికి రాదు. 24 అవర్స్ తర్వాత మీరు పర్ డే యూపీఐ కండిషన్స్ ఏమున్నాయి అవే అప్లికేబుల్. యూపీఐ వారు ఒక రోజుకి 24 అవర్స్ లోపల 1 lakh లేకుంటే 10 ట్రాన్సాక్షన్స్ అని కండిషన్ ఉంది. ఆ రకంగా మనం 10 ట్రాన్సాక్షన్స్ కానీ లేకుంటే 1 lakh వరకు కానీ పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా పే చేయొచ్చు. మనకి ఇంకొక క్రెడిట్ కార్డు వస్తుంది. ఈ క్రెడిట్ కార్డు బిల్లు స్టేట్మెంట్ అది సపరేట్ జనరేట్ అవుతుంది. ఈ రూపే క్రెడిట్ కార్డుది ఇంకొక సపరేట్ స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే అది ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఎక్కువ ఉంటాయి కాబట్టి సపరేట్గా ఇస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు. మనం దాని బిల్ సపరేట్ దీని బిల్ సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డ్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, భీమ్ యూపీఐ యాప్లో యాడ్ చేసుకుని మనము క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఓన్లీ 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఈ విధంగా యాక్టివేషన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్
కస్టమర్ కేర్కి కాల్ చేసి అడగండి. రిలేషన్షిప్ మేనేజర్ నెంబర్ ఉంటుంది, అది వాళ్ళకు కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.